నేను ఒక వీడియో కంటిన్యూ చేస్తున్నాను. బాటిల్ తాగుదాం. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లిలీ. సో ఈరోజు మా వదిన బర్త్డే. సో బర్త్డే స్పెషల్గా మేమేముంచి ఫన్ వరల్డ్కి వెళ్ళామన్నమాట. వైజాగ్లో ఉంది కదా. హాయ్ గైస్. హలో గైస్. దయచేసి ఇది మాత్రం యూట్యూబ్లో పెట్టద్దు. అందరికీ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ వైజాగ్ ఐడియా ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లోనే మనకి ఇలా గో కార్టింగ్, జాయింట్ స్వింగ్, ఇంకా చాలానే యాక్టివిటీస్ పెట్టారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇక్కడ మనకి క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడుకునేవారు. సో బాగా ముందుకెళ్తే మనకి ఇక్కడ ఫన్ ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లోనే మనకి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రింక్స్. మరి హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ అనమాట. పఫ్స్, చిప్స్ ఆ టైప్లో ఉంటాయి. ఫ్రెష్ జ్యూసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఎంటర్ అవగానే మనకి ఒక సైడ్ క్రికెట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. ఓన్లీ చిన్నపిల్లలకి అనమాట. సాఫ్ట్ ప్లే అంటారు దాన్ని. చాలా క్యూట్గా భలే ఉంటుంది థీమ్ మాత్రం. ఇది సాఫ్ట్ ప్లే అనమాట. ఇక్కడ ఒక క్యూట్ ఆస్ట్రోనాట్ బొమ్మ కూడా ఉంది, చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి. మా అన్న ఏదో యాక్టింగ్లు చేస్తున్నాడు దాంతో, బొడ్డుగడు కొట్టేస్తున్నాడు దాన్ని. ఇంక ఇక్కడైతే చాలానే గేమ్స్ ఉన్నాయి బయట, చక్కగా వీడియో గేమ్స్ ఆడుకోవడానికి. అలా పాప చూసారా ఎలా తిరిగేస్తుందో, గిరామంటూ. అలాంటివి 2 ఉన్నాయి అన్నమాట. జస్ట్ మొత్తం అంతా తిరిగేయడమే దాంట్లో కూర్చొని. సో మంచి థీమ్ అనమాట. లైక్ డెకరేషన్ అంతా చాలా బాగుంది. అండ్ మంచి డీజే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మసాజ్ చేసుకోవడం ఉన్నాయి. అవైతే 100 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. ఇక్కడ క్యూట్ టాయ్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ అదే మనకి టికెట్ కౌంటర్. సో ఇక్కడైతే టికెట్లా ఏం కాదు, కార్డ్ తీసుకోవాలి. కార్డ్ 50 రూపీస్ ఉంటుంది. మనకు సిఎంఆర్ సెంటర్లో కార్డ్ ఎలా ఇస్తారో అలాంటి కార్డ్స్ అనమాట. సో ఆ కార్డ్స్లో మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ చేసుకుంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో అందులో అమౌంట్ కట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంకా అబ్బాయిలతో వెళ్తే మొదటగా దూరిపోయేది క్రికెట్లోకే కదా. వీళ్ళు అస్సలు ఆగరు. సో 15 ఇయర్స్ తర్వాత మా మొన్న క్రికెట్ ఆడుతున్నాడు. సో ఎలా ఆడుతాడో చూడాలి. మేమైతే ఫుల్ ఇక్కడ చీరింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నాం అనమాట తను ఆడుతుంటే. మాతో పాటు అందరూ కూడా చూసేస్తున్నారు మా అరుపులకి. అంత కేకలు పెట్టేసాం ఇక్కడ. మొత్తానికైతే బాగానే ఆడారు, నాట్ బ్యాడ్ అనమాట. కానీ బాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి కనిపించట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాయి కన్నల్లో నుంచి. అంత గట్టి కొట్టేస్తున్నారు. సక్సెస్ఫుల్గా క్రికెట్ ఆడేసి సమ్ 40 ఎంతో స్కోర్ వచ్చిందనమాట. నెక్స్ట్ మా బొడ్డుగాడు దిగాడు రంగంలోకి. మా డానీ, మా అన్నయ్య కొడుకు. సో తినైతే క్రికెట్ చాలా బాగా ఆడతాడు, సేమ్ వాళ్ళ బాబాయ్లానే. వీళ్ళిద్దరికన్నా హైయెస్ట్ స్కోర్ చేసింది తినే, 50 వచ్చిందనమాట. వాళ్ళకి 42 and 36 ఎంతో వస్తాయి. ఇంతసేపటికి వాళ్ళు బయటకు వచ్చారు క్రికెట్ నుంచి. ఇప్పుడు మనం ట్రాంప్లైన్లో దిగడానికి వెళ్తున్నాము. సో అందులో దిగాలంటే మనం ఫస్ట్ ఇలా హ్యాండ్కి ట్యాగ్స్ వేసుకోవాలి.
దీని ప్రైస్ వచ్చేసి 400. మనకు ఆల్రెడీ ఒక కార్డ్ ఇస్తారని చెప్పాను కదా, ఆ కార్డ్లో కంపల్సరీ 1000 రూపీస్ అడల్ట్కి అండ్ చిల్డ్రన్కి అయితే 700 రీఛార్జ్ చేయించుకోవాలి. సో ఆ అమౌంట్ మనకు అలా కట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మనం సాక్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు. 50 రూపీస్ ఉంటుంది సాక్స్. సో అలాంటి సాక్స్ ఇస్తారనమాట. మంచి గ్రిప్ ఉంటుంది దానికి. మా అన్నయ్య మా మున్నా కానీ కలిసారంటే నా పరిస్థితి అంతే. ఇద్దరు కలిసి నాతో ఫుల్గా ఆడుకుంటారు. చూడండి ఎలా తోస్తారో. అసలు బయటికి రాలేకపోతున్నాను. లోపలికి వెళ్తుంటే అందులో పడుతుంటే బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళు అసలు మినిమం పట్టించుకోవట్లేదు నన్ను బయటికి తీసుకురావాలని కూడా. చాలా కష్టపడినాను ఒక్కదాన్నే బయటికి రావడానికి, అవ్వట్లేదు. చూడండి అయినా సరే ఇద్దరు ఆడేసుకుంటున్నారు. ఈ పిల్ల ఎవరో నాకు తెలీదు అన్నట్టు. మా డానీ అట్లీస్ట్ ఏదో ట్రై చేశాడు నన్ను తీసుకురావడానికి, అయినా కూడా నేను రాలేకపోయాను బయటికి. అంత కష్టంగా ఉంది దాని లోపల. మట్టుకు అలా ఆడుతుంటే ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చి అక్క రా నేను హెల్ప్ చేస్తానని చెప్పి మొత్తానికి బయటికి లాగారు నన్ను. పాపం చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా నన్ను బయటికి తీయడానికి. ఇప్పుడే పొట్లో బయటకు వచ్చిన పావు. ఇట్స్ రివెంజ్ టైం అనమాట ఇప్పుడు. ఆ పైన జంపండి, ఆ పైన జంపండి. ఇప్పుడు మనం క్లైంబింగ్ చేస్తామన్నమాట. మహా అయితే ఒక 2 స్టెప్స్ కన్నా ఎక్కువ వేయలేకపోయాము. కానీ మా అన్నయ్య చూడండి సర్దిసుకుంటున్నాడు నీట్గా. ఎక్కడైతే పడిపోతే ఆ లోపల దూరిపోతాడు, దెబ్బలు తగిలేస్తాయి అని చెప్పి మొత్తం నీట్గా సర్దుకుంటున్నాడు. ఏటో చేస్తున్నాడు అనుకున్నాను. నాకు ఏ దెబ్బ తగలకుండా లోపలికి దూరిపోకుండా పెట్టుకుంటున్నాడు అన్నీని ముందే రెడీగా. అంత బాగా సర్దుకున్నాడు. మొత్తానికి లోపల దూరిపోయాడు. కానీ కనిపించట్లేదు మనిషి ఇప్పుడు. సర్లే ఇప్పుడు నేను ట్రై చేద్దామని చెప్పి ఎక్కాను. 2 కన్నా ఎక్కువ ఎక్కలేకపోతున్నాను ఎందుకంటే అది బాగా షేక్ అయిపోతుంది. సర్లే ఎక్కుదామని చెప్పి ఏదో ట్రై చేస్తుంటే భయం వేసింది. సర్లే ఇంక మా వల్ల కాదని చెప్పి దిగిపోదాం అన్న టైంకి మా డానీ గడు కాల్ పట్టుకొని లాగేశాడు. ఈ బాధ ఏంటంటే లోపలికి దూరితే బయటికి రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఇక్కడ మనకి బాస్కెట్బాల్ది కూడా ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఆ ప్లేన్ మీద కాకుండా ఆ షేక్ అవుతున్న దాని మీద వెళ్ళి ఆడాలి. మా అన్న ఎక్కడి నుంచి ఆడేస్తున్నాడు. 나 지금 막 듣는다.
డే మొత్తం అయిపోయింది ఇక్కడే ఫుల్గా ఆడేసుకునేసరికి. ఇంకా వీడియో గేమ్స్ ఇలాంటివి కూడా చాలానే ఆడేసామన్నమాట. నేనేదో కూర్చొని రిలాక్స్ అవుతుంటే మా అన్న వచ్చాడు నన్ను పడేద్దామని చెప్పేసి. పాపం చాలా ట్రై చేశాడు నన్ను ఒక్కదాన్నే పడేద్దామని. చూడండి ఏం చేశానో. అవ్వాలండి, మా అన్నయ్యకి అవ్వాలి. ఇది నేను ఏదో ట్రై చేద్దామని చేస్తే పాపం ఒక సైడ్ తిరగమంటే ఇంకో సైడ్ తిరిగిసింది. పాపం ఒక్కతే పడిపోయింది. ఇదిగో ఇక్కడ మనకి ఇలాంటి ఎయిర్ బలూన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి 2 ఉంటాయి. అండ్ ఇంకో దగ్గర డిస్కో లైటింగ్స్ లాగా ఉంటాయి. ఆ లైట్స్ని టచ్ చేయాలి లైట్స్ వస్తున్నప్పుడు. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తాము. మా డే అంతా అలా పూర్తయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్నో వరల్డ్ కూడా వస్తుంది అని చెప్పారనమాట. సో ఈ పార్ట్కి ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఇంకెవరైనా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మా ఫ్యామిలీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.